ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి, నీ పాద సన్నిధిలో నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. ఇంటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రారంభము నుండి ముగింపు వరకు నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, మా గ్రామానికి దీవెనకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? ప్రభుని యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందాం. దయచేసి శ్రద్ధగా, ఆసక్తితో దేవుని మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మన అంశం ఏంటంటే అవయవములు ఎలా ఉండాలి, అవయవములు ఎలా ఉండాలి. ఒక 7 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈ 7 విషయాలు చక్కగా దేవుని పిల్లలు అయిన మనం శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అవయవములు ఎలా ఉండాలి? ఎవరి అవయవాలు? దేవుని పిల్లలమైన మనము, మన అవయవాలు ఎలా ఉండాలి? ఇది మన అంశం. దేవుని పిల్లలమైన మనము, మన అవయవాలు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మొట్టమొదటిగా దేవుడి గురించి మనం తెలుసుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారం దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ. మరి దేవుడు ఆత్మ అన్నప్పుడు దేవునికి రూపం ఉందా? రూపం లేదు. మరి దేవుడు ఆత్మ అన్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలని కోరుకుంటున్నాడు అంటే, దేవుడు ఆయన ఆత్మ ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. సత్యం అంటే వాక్యము. సత్యం అంటే ఏంటండి? వాక్యము. యోహాను సువార్త 17:17లో రాయబడింది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. అయితే దేవుడిని ఆత్మతో సత్యముతో, సత్యం అంటే వాక్యం, ఆత్మతో అంటే పరిశుద్ధ ఆత్మతో తండ్రిని ఆరాధించాలి. అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడని సమరయ స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడటం మనం యోహాను సువార్తలో చూడగలం. దేవుడు ఏమై ఉన్నాడో చూసాం. దేవుడు గొప్పతనం చూద్దాం ఇప్పుడు. ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనములో, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములు కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? చూసారా, ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం ఏంటి? దేవుని గొప్పతనం అంటే 3 వంతుల నీటిని తన పుడిసిటిలో అంటే దోసెళ్లతో ఏం చేశాడంట? కొలిచాడు, కొల చూశాడు. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? దేవుడు గొప్పవాడంటే ఎంత గొప్పవాడంటే, 3 వంతులు నీరుంది, 1 వంతు భూభాగం ఉంది. 1 వంతు భూమి ఉంటే 3 వంతులు నీరుంటే ఆ 3 వంతుల నీటిని దేవుడు తన పుడిసిటిలో తన దోసెళ్లతో కొలిచాడు. రెండోది ఏమంటున్నాడంటే, జానతో ఆకాశములో కొల చూసిన వాడెవడు? దేవుడు ఏం చేశాడంట? జానతో ఆకాశాన్ని కొలిచాడంట. నీ జాన నా జాన ఎంత ఉందండి మీరు చెప్పండి ప్రియులరా? నీ జాన నా జాన ఎంత ఉంది?
దేవుడంట జానతో ఆకాశములు కొల చూసిన వాడు ఎవడు? జానతో ఆకాశాన్ని కొలిచాడంట. ఎంత గొప్పవాడండి దేవుడంటే. అలాగనే భూమిలోనే మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? భూమిలోని మట్టి ఉంది, ఆ మట్టికి కొలత ఉంది. భూమిలోని మన్ను అంటే మట్టి, ఆ మట్టికి కూడా కొల ప్రకారం అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు అంటున్నాడు. మట్టిని కూడా తూశాడంట, కొలపాత్రలు ఉంచాడంట. తర్వాత నాలుగో మాట ఏంటి? త్రాసుతో పర్వతములు తూచిన వాడు ఎవడు? పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు. ఆ త్రాసుతో పర్వతాలను తూచాడంట దేవుడు. తూనిక చేత కొండలను తూచాడంట. అండి దేవుడు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు నేర్పించగలవా మనం? దేవుడు ఎంత గొప్పవాడంటే, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, ఆకాశములు కలుగునుగా కంటే ఆకాశాలు కలిగాయి, నక్షత్రాలు కలుగునుగా కంటే నక్షత్రాలు కలిగాయి, సూర్యుడు కలుగునుగా కంటే సూర్యుడు కలిగాడు. దేవుడు అంటే ఎంత గొప్పవాడండి. ఆ దేవుని గొప్పతనం ఈ రోజున 850 కోట్ల మంది ప్రజలుంటే కొందరే దేవుణ్ణి తెలుసుకున్నారు, ఇంకా చాలామంది దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు అంటే దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకోలేదండి ఈరోజు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో నేను ఇప్పుడు మీకు వివరిస్తూ ఉన్నాను, జాగ్రత్త గమనించండి. దేవుడు ఎంత గొప్పవాడు. తన నోటి మాట చేత ఈ సృష్టిని కలుగునుగా కంటే కలిగించాడు. అది దేవుడు గొప్పతనం. 6 దినాల్లో ఈ సృష్టిని నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు. ఆ దేవుని యొక్క గొప్పతనం నేను మనం అందరం తెలుసుకున్న ఆ దేవుని గొప్పతనం ఇతరులకు వివరించాలి. అదే సువార్త. అయితే ఈరోజున మన అంశం ఏంటి? దేవుని పిల్లలు. దేవుడు ఎవరో తెలుసుకున్నాం. దేవుని పిల్లలు ఎవరు? దేవుని పిల్లలమైన మనము మన అవయవాలు ఎలా ఉండాలి? ఇది అంశం. దేవుని పిల్లలమైన మనము మన అవయవాలు ఎలా ఉండాలి? దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాను, దేవుడు గొప్పతనం గురించి చెప్పాను. అలాగనే దేవుని పిల్లలు ఎవరు? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే. మరి అందరు దేవుని పిల్లలైతే మరి దేవుని పిల్లలు అందరూ ఒకే దేవుణ్ణి కలిగి ఉండాలి కదా. మరి ఎందుకు రకరకాల దేవుళ్ళు? ఎందుకు రకరకాల మతాలు? ఎందుకు రకరకాల కులాలు? దేవుడు ఒక్కడే. ఏమండి? భూమి ఒక్కటే చెప్పండి. చంద్రుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, అన్నీ ఒక్కటే అన్నాడు. మానవులంతా ఒక్కటే అన్నాడు. దేవుడు ఒక్కడే, మానవులంతా ఒక్కటే. కానీ మరి ఇన్ని రకాల దేవుళ్ళు దేవతలు అనుకుంటూ ఎందుకు ఇలా మనుషులు విభాగించబడ్డారు? ఎందుకు ఇలా అయిపోయారంటే మనుషులు వాళ్ళ యొక్క స్వనీతిని స్థాపించుకున్నారు కనుకనే దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నారు ఇప్పుడు కూడా. ప్రియులారా, దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క ఆ మంచితనం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోతున్నారు ఈనాటికి ప్రజలు. ఏమండి, అర్థమవుతుందా మీకు? యెషయా గ్రంథం 40:12 మీరు చదవండి మొత్తం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పగా ఉంటుందంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకి యెషయా గ్రంథం 40 చదివితే అర్థమవుతుంది. ఈ సృష్టిని చూస్తే దేవుడి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. దేవుడు ఒక్కడే. ఒక భార్యకు భర్త ఒక్కడే, భర్తకి భార్య ఒక్కతే. అలాగనే ఈ సృష్టిలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఒక్కడే. ఆ దేవుని యొక్క గొప్పతనమే నేను మీకు వివరిస్తున్నాను. మరి దేవుని పిల్లలు అందరు దేవుని పిల్లలైతే మరి ఎందుకు ఇలా అయిపోయారంటే మొట్టమొదటిగా ఆది మానవుడైనటువంటి ఆదాము వద్దన్న పని చేశాడు. ఏంటి ఆ పని అంటే తినొద్దన్న పండు తిన్నాడు. భూమి మీదకి అందరికీ పాపం వచ్చింది. ఆ పాపం వచ్చింది కనుక ఆ ఆదాము ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపంలో పడిపోయారు. అంటే పుట్టుకతో పాపులని నేను అంటలేదండి. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వివిధ తంత్రములు కల్పించుకొని వారు తొలగిపోయారు, పాపానికి బానిసలయ్యారు. ఆ పాపంలో ఉన్న మనిషి దేవుడి దగ్గరకు రాలేక తనకంటూ ఒక దేవుడిని సృష్టించుకొని, ఏమండి, ఇంటింటికి దేవుడు. మీరు చూడండి,
అంటే ఒక కుటుంబం ఉందంటే కుటుంబానికి ఒక దేవుడు. ఏమండి, ఇంత మందికి ఒక కులం ఉందండి అంటే ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఒక కులదైవం, ఇంకొక కుటుంబం ఉంటే ఇంకొక కుటుంబానికి ఒక కులదైవం. అంటే రకరకాలుగా మనుషులు దేవుడిని ఏం చేశారంటే విభాగించారు. ఎవరు విభాగించారు? దేవుడు విభాగించుకోమని చెప్పలేదండి, మనుషులు విభాగించారు. మరి దేవుడు గొప్పతనం నువ్వు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుడి దగ్గరకు రావాలి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలు గమనించండి, దేవుని గొప్పతనం గురించి నేను మీకు వివరిస్తున్నాను. గమనించండి, దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని సృజించిన వాడు. దేవుడు సృష్టికర్త. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ సృష్టికర్త గురించి నేను మీకు వివరిస్తున్నాను. దేవుడు గొప్పతనం గురించి వివరిస్తున్నాను. మరి దేవుని పిల్లలు అందరు దేవుని పిల్లలే కదా అంటే దైవత్వాన్ని పోగొట్టుకున్నారు. ఎలా? ఆదాము చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి ఆ యొక్క అతిక్రమం అందరికీ సంప్రాప్తమాయను అంటాడు. ఆ ఆదాము పాపం అందరికీ వచ్చింది. కానీ మొదటి ఆదాము మట్టి నుంచి తీయబడినటువంటి ఆదాము పాపం అందరికి వస్తే మహిమ నుండి కడపటి ఆదాంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా అందరికీ జీవం వచ్చింది. ఆ జీవం రావాలంటే, ఆ జీవం నేను అందరం పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే ముందు మొట్టమొదటిగా నువ్వు దేవుని బిడ్డవు కావాలి. మరి దేవుని బిడ్డవు కావాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డం కావాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలో ఒకసారి మీరు దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలో యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమునందు, తన నామమునందు తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలు కావాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. వాక్యాన్ని వినాలి. దేవుని పిల్లలు కావాలంటే నువ్వు ముందు వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. సంఘంలో నువ్వు సభ్యురాలుగా చేర్చబడిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అవుతావు, దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. ప్రభునందు ప్రియమ దేవుని పిల్లలారా, దేవుడు గొప్పతనం నువ్వు తెలుసుకొని, దేవుని యొక్క తత్వం తెలుసుకొని దేవుని బిడ్డవును కావాలి. అది కోరుకుంటున్నాడు. నువ్వు బలవంతంగా నిన్ను నమ్మట్ల. దేవుడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అన్నాడు. రక్షణ పోగొట్టుకున్నారు ఏదేను తోటలో. గెత్సమనే తోటలో రక్షణ వచ్చింది. ఆ తోటలో దేవుడికి దూరం అయ్యారు. గెత్సమనే తోటలో క్రీస్తు తండ్రి క్రీస్తును విడిచిపెట్టాడు. ఆ గెత్సమనే తోటలో ఆ యొక్క ప్రార్థన ఆయన చేశాడు. ఆ గెత్సమనే తోటలో రక్షణ వచ్చింది. ఏదేను తోటలో సమాధానం పోతే గెత్సమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ శిలువ మరణాలు గిన్నెలో చూస్తుంటాడు. తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా నుండి తొలగించుము అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మరణించాలో, ఎలా సమాధి చేయబడాలో అక్కడ అవన్నీ కూడా ఆయన ముఖం మీద ఉమ్ము వస్తారు, అది కనపడుతుంది. అక్కడ కొరడాలతో కొడతారు, అక్కడ అది కనపడుతుంది ఆయనకి. చేతుల్లో మేకులు కొడతారు, అది కనపడుతుంది ఆయనకి. కాళ్ళల్లో మేకులు కొడతారు, అది ఆయనకు కనపడుతుంది. తలపైన ముళ్ళ కిరీటం పెడతారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు. ఏమండి, అవన్నీ కూడా శిలువలో ఆ యొక్క శిలువ మరణాలు అనేవి ఆ గిన్నెలో కనపడుతున్నాయి. గెత్సమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులే మారిందండి. ఏదేను తోటలో పోగొట్టుకున్నటువంటి ఆ సమాధానాన్ని క్రీస్తు ద్వారా రక్షణ అంటే గెత్సమనే తోట ద్వారా ఆ రాత్రే ఆయన అప్పగించబడ్డాడు.
పాపుల చేతికి అప్పగించబడిన తర్వాత ఆ పాపుల్ని విడిపించడానికి పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మరణించి సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ రోజు లేచాడు. అది రక్షణ. అదే యేసుక్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత చెప్పాడు దేవుడు. చెప్పటం నీ బాధ్యత. ఎన్ని వెనకపోని ఎహెజ్కేలుతో అంటాడు, ఎహెజ్కేలు నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళు ఎన్నా వెనకపోయినా, ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళు ఎన్నా వెనకపోయినా. ఏమండి మీరు చూడండి, ఆదికాండం నుంచి ఒక నోవాహు కానీ, ఏమండి ఒక అబ్రహాము, అలా చూసుకుంటూ వస్తే ఒక లోతు, ఇలా మొత్తం ప్రవక్తలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. చిట్ట చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే ఈ లోకానికి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఏమండి దేవుడే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినా ఈ రోజున ప్రజలు మారట్లేదండి. ఆయన చెప్తే ఆనాటి కాలంలో కొందరే మారారు, అందరూ మారలా. ఈ రోజున ఆఫ్టర్ ఆల్ మేమెంత అంటే సృష్టికర్త వచ్చి చెబితేనే ప్రజలు నమ్మట్లా. పరలోకం ఉందని నువ్వు చూసావా, నరకం ఉందని నువ్వు చూసావని అడుగుతున్నారు. రేపు ఉంటుంది, నువ్వు చచ్చినాక అర్థమైద్ది నువ్వు నరకం ఉందో పరలోకం ఉందో. అయ్యో నువ్వు రొమ్ము కొట్టుకున్నా. ఏమండి మీరు గుర్తుపట్టండి, జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా. ధనవంతుడు లాజరు మీకు తెలుసు. లాజరు ఎక్కడున్నాడు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదన పడుతున్నాడు. ఈ జీవితకాలం మొత్తం తనకి ఇష్టానుసారంగా బ్రతికి వేదన చెందుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం. దేవుని పిల్లలు కావాలంటే వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి, సంఘంలోకి రావాలి. వారే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు మీరు గమనించండి. దేవుని పిల్లలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. అందరు దేవుని పిల్లలు ఇక్కడ బాప్తీసం పొందిన వాళ్ళే. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు దేవుని పిల్లలు అయిన మనము యేసుక్రీస్తు అని మన సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘంలోకి వచ్చినటువంటి మనము ఎలా ఉండాలో మీరు జాగ్రత్తగా గమనించండి. 7 విషయాలు కొద్ది నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుని పిల్లలమైన మనము మన అవయవాలు ఎలా ఉండాలంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే మత్తయి సువార్త 5:8 అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. మొట్టమొదటిగా దేవుని పిల్లలమైన మనం మన హృదయం ఎలా ఉండాలంట? శుద్ధిగా ఉండాలి. హృదయం ఎందుకు శుద్ధిగా ఉండాలంటే అన్నిటికీ కేంద్రం హృదయం. ఏమండి హృదయం అంటే గుండె కాదండోయ్. మళ్ళీ మీరు గుండె అనుకున్నారు. గుండె అంటే అది రక్తాన్ని శుద్ధి చేసే ఒక పంపిణీ, అంటే రక్తాన్ని శుద్ధి చేసి నరనరానికి అంటే మన అవయవాల పార్టు భాగాలకు పంపించేది అది గుండె. గుండె అంటే చాలామందికి అది హృదయం అనుకుంటున్నారు. హృదయం అది కాదండి. హృదయం ఎక్కడ ఉంటుందో మనకి హెబ్రీ పత్రిక 4:12 రాయబడింది. అయితే మీరు గమనించండి, ఇక్కడ హృదయం శుద్ధిగా ఉండాలి. ఎందుకు హృదయం శుద్ధిగా ఉండాలని చెప్తున్నాడు యేసు ప్రభు వారు? మత్తయి సువార్త 5:8 ధన్యతలు 9 ధన్యతల గురించి మాట్లాడుతూ ఒక ధన్యత ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. హృదయం శుద్ధిగా ఉండాలి. అంటే నీ హృదయం శుద్ధిగా లేకపోతే నువ్వు దేవుని చూడగలుగుతావు? చూడలే. అప్పుడు కన్ను మూస్తే నువ్వు హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు కన్ను మూస్తే రేపు పరలోకాన్ని చూస్తావు. నీ హృదయం శుద్ధి లేకపోతే నువ్వు నరకాన్ని చూస్తావు. 2 భాగాలు, ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఏ మార్గానికి వెళ్తావో నీ చిత్తం, అంటే నీ ఇష్టం. మీరు గమనించండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎందుకు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు ప్రభు అంటే, పాత నిబంధన కాలంలో ఇర్మియా అనే గొప్ప ప్రవక్త ఆయన చెప్పిన మాట ఏంటంటే హృదయం గురించి ఒకసారి చూడండి. హృదయం గురించి ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అంటే హృదయానికి వ్యాధులు వస్తాయా? వస్తాయి. ఏంటి ఆ వ్యాధులు? శరీరానికి ఎలాగైతే షుగరు, థైరాయిడు, బీపీ, జ్వరము, రకరకాలు ఎలాగైతే మన శరీరానికి వ్యాధులు వస్తాయో,
హృదయానికి కూడా వ్యాధులు వస్తాయి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా గారు చెప్తున్నారు. ఏమని? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అవునండి, హృదయం నిన్ను మోసం చేస్తుంది. హృదయం నిన్ను మోసం చేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటున్నాడు. హృదయం అంటే ఏంటి చూస్తారా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయంలో ఏమేమి ఉంటాయో తెలుసా? ఏంటి ఆ వ్యాధి ఏంటి అంటే, హృదయంలో ఎన్ని వ్యాధులు ఉంటాయో ఒకసారి యేసు ప్రభు వారి మాటల్లో చూద్దాం. హృదయంలో ఎన్ని వ్యాధులు ఉంటాయంటే యేసు ప్రభు వారి మాటలు, లేదంటే ముందు పౌలు గారి మాటలు చూసి ఆ తర్వాత యేసు ప్రభు వారి మాటలు చూద్దాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు చూసినట్లయితే 19వ వచనం అండి. ఏమేమి ఉంటాయంటే హృదయంలో చూడండి. లేదంటే ఒకసారి మీరు ఈ శరీర కార్యములు అన్నాడు కాబట్టి హృదయం గురించి వచ్చింది కాబట్టి మీరు మార్కు సువార్త చూద్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము చూడండి. తీశారా బైబిల్? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. హృదయంలో 13 లక్షణాలు చెప్పాడు ప్రభు ఇక్కడ. ఈ 13 లక్షణాలు మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఈ హృదయంలో ఈ 13 లక్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా నాలో ఒక్కటి కూడా లేదన్న మనిషి ఎవరన్నా ఉంటారా ప్రపంచవ్యాప్తంగా? ఇక్కడ కూర్చున్న మనమే లేవు, ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి. ఈ 13లో నాలో ఒక్కటి కూడా లేదండి. ఈ 13లో ఒక్కటి కూడా మనలో లేకపోతే ప్రభు పిలుపొందుకుని వెళ్ళిపోయేవాళ్ళం, పరిపూర్ణం అయ్యేవాళ్ళం మనం. ప్రభువా నాలో ఒక్క పాపం కూడా లేదయ్యా. ఒక ఆయన వచ్చాడు యేసుప్రభు దగ్గరకు, ఒక యవనస్తుడు. ప్రభువా నిత్యజీవానికి వారసుడవుటికి ఏం చేయాలి అంటే ఆజ్ఞలు పాటించమన్నాడు ప్రభు. ఈ ఆజ్ఞలా? నేను ఈ చిన్నప్పటి నుంచే బాల్యం నుండే పాటిస్తున్నాను అన్నాడు. అయితే నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తి అమ్మి బేదలకి ఏమన్నాడు. ఏం చేశాడు? నీ ఆస్తి అమ్మి బేదలకి ఏమంటే ఇది మాత్రం నేను చేయలేను ప్రభు, వ్యసన పడుతూ ఇంటికి వెళ్ళిందంట. ప్రభు అన్నాడు, ఒంటె సూది బెజ్జంలోని దూరుట సులభం, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టం అన్నాడు. ఒంటె సూది బెజ్జంలో దూరుద్దండి. దాని అర్థం ఏంటంటే ఒంటె సూది బెజ్జంలో దూరలేదు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి ఇక్కడ హృదయంలో ఎన్ని ఉంటాయంటే 13 ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ 13 విషయాలు బయటికి వెళ్ళిపోవాలి. అందుకని ఇర్మియా గారు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి ఏంటి? ఆ వ్యాధి అంటే 13 వ్యాధులు ఉన్నాయి. ఏంటి ఆ వ్యాధులు? ఏంటండి ఆ వ్యాధులు చెప్పండి, లెక్కేయండి ఒకసారి. మీరు కావాలంటే మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచన ఒకటి, ఇదొక వ్యాధి. జారత్వము ఇదొక వ్యాధి 2. దొంగతనము 3, ఇదొక వ్యాధి. నరహత్య ఇదొక వ్యాధి. వ్యభిచారం ఇదొక వ్యాధి. తర్వాత లోభము ఇదొక వ్యాధి. చెడుతనము ఇదొక వ్యాధి. కృత్రిమమును ఇదొక వ్యాధి. కామ వికారమును ఇదొక వ్యాధి. మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని చెప్పాను. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నీ తెలుసు కాబట్టి మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. ఏమని బోధిస్తున్నాడు?
అక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, పరలోక రాజ్యం వారిదని, దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురని, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురని, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురని, కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికరం పొందుతారని, ఏమండి హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసిదరని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే మొట్టమొదటిగా అవయవాలు ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలంటే మరి నువ్వు ఏం చేయాలి ఒకసారి చూస్తారా? నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక, నీ హృదయం శుద్ధిగా ఉండాలంటే దేవుడు మరి రాయించాడు అక్కడ నీ గురించి, నా గురించి, మన అందరి గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12లో, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అది హృదయం అంటే ఆలోచనల కేంద్రం. నీ యొక్క ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యం, ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ 13 లక్షణాలు బయటికి పోవాలంటే దేవుని వాక్యం సజీవమై, అంటే దేవుని వాక్యం అలాంటిది, సజీవం అనే పదం ఎందుకు పడాడు తెలుసా? రెండంచులు గల ఖడ్గం అంటే, రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటండి? నా కలిసి చూడరేంటండి? చెప్పరేంటి? నేను అడిగే మాటకు ఆన్సరు. రెండంచులు గల ఖడ్గం అంటే కత్తికి 2 దిక్కుల పదును, చెప్పే నన్ను వినే మిమ్మల్ని ఇద్దరిని ఏం చేస్తుంది? నరికేస్తుంటుంది పాపాన్ని. చెప్పే నన్ను వినే మిమ్మల్ని రెండంచుల ఖడ్గం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? దేవుని వాక్యము సజీవమై అన్నాడు. బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ఎక్కడికి వెళ్తుందంట? వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుతున్నది. అక్కడికి వెళ్ళాలి వాక్యం. అక్కడికి వెళితే నీ హృదయం శుద్ధిగా ఉంటుంది. వాక్యం నీ హృదయంలో ఉంటే నీవు అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉంటావు. నేను చెప్పే విషయాలు ఏంటంటే, అవయవాలు ఎలా ఉండాలి, దేవుని పిల్లలైన మనము మన అవయవాలు ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా హృదయం శుద్ధిగా ఉండాలి. అది యేసుప్రభు చెప్తున్నాడు. హృదయం శుద్ధిగా ఉండాలంటే నీ హృదయం నిండా ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం నీ హృదయం నిండా ఉంటే ఆ 13 లక్షణాలు బయటికి వెళ్ళిపోతాయి. వాక్యం నింపుకుంటుంటే ఏమండి? వాక్యం నింపుకుంటుంటే ఏమవుతుంటాయి? చెడుని ఏం చేస్తుందంటే బయటికి నెట్టేస్తుంది. నువ్వు ఏదైతే నింపుకుంటావు అదే నిండుతుంటుంది. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు హృదయం నిండా వాక్యం నింపుకుంటే నువ్వు ఎక్కడున్నా వాక్యమే మాట్లాడతావు. నువ్వు హృదయం నిండా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి చెప్పబడిన ఈ 13 లక్షణాలు నింపుకుంటే అవే మాట్లాడతావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు మీరు గమనించండి, హృదయం నిండా ఏమి నింపుకోవాలంటే దేవుని వాక్యము. ఆ వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూరుతుంది. అంటే సజీవం అనే పదం వాడాడు కదా. ఆ సజీవం అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మెడికల్ షాపులో మనం మందులు తెచ్చుకుంటాం. ఆ మెడికల్ షాప్లో మందులు తెచ్చుకున్నప్పుడు వాటి మీద ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఇదిగో ఇంతకాలం వరకు, ఇప్పుడు ఇది 2026లో మనం ఉన్నాం. 2027 కల్లా ఇది అయిపోయిద్ది. 2027 8వ నెల 8వ తారీఖు కల్లా ఈ మెడిసిను ఈ ఎక్స్పైరీ డేట్ వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? లేదంటే ఏదైనా టానిక్ తెచ్చుకున్నాం, అది మెడిసిన్ కావచ్చు, లేదంటే ట్యాబ్లెట్లు కావచ్చు, ఏదైనా మందు కావచ్చు, తెచ్చుకున్నా అది ఎక్స్పైరీ డేట్ చూసే తెచ్చుకుంటాం మనం. ఏమండి? అయితే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇంకొక అద్భుతం చెప్పను, మనకు కూడా ఉంది ఎక్స్పైరీ డేటు. ఎప్పుడూ మనకు తెలియదు. మనకు కూడా ఏదో రోజు చనిపోవాలి కదండి, ఎక్స్పైరీ డేటు. కానీ వాక్యం అంటే వాక్యానికి మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. అంటే సజీవము. ఇప్పుడు ఈ 2000 ఎప్పుడు వాక్యం వచ్చి ఏమండి 2026 సంవత్సరాల క్రితం సృష్టి పుట్టిన తర్వాత, అంటే పాపాన్ని తీసివేయడానికి 2026 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి వచ్చాడు వాక్యం. అయితే ఈ వాక్యం సృష్టి, గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం 2026 సంవత్సరాల క్రితం వచ్చి ఇప్పటికీ మనుషులను మారుస్తూనే ఉంది ఈ వాక్యం. అంటే సజీవమైనది.
అంటే ఈ వాక్యం ద్వారా దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు, తిట్టుబోతులు మారుతున్నారు, అందరు మారుతున్నారు. అందరిని మారుస్తుంది వాక్యం. అయితే ఈ వాక్యానికి ఎక్స్పైరీ డేట్ ఉందా? లేదు. ఇంకొక 100 సంవత్సరాల వల్ల మారుస్తుంది, ఇంకొక 200 సంవత్సరాలైనా, 500 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా ఈ వాక్యం ఏమన్నాడంటే ప్రభు, ఆకాశమైన గతించును, భూమి అయిన గతించును కానీ నా మాటలు గతింపవు అన్నాడు. అంటే అంత సజీవమైనది ఈ వాక్యం. ఏమండి? అందుకని హృదయం యొక్క మూలుగులోనికి వెళ్ళాలి వాక్యం. ఎక్కడికి వెళ్ళాలి? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అక్కడికి వెళ్ళాలి వాక్యం. అక్కడికి వెళితే నీ హృదయం ఎలా ఉంటుందంట? శుద్ధిగా ఉంటుంది. మన అంశం ఏంటి ఈ రోజున? మన అవయవాలు ఎలా ఉండాలి అంటే, మొదటిగా నీ హృదయం శుద్ధిగా ఉండాలి. రెండోదిగా చూస్తే ఏమంటే ఇంకా 7 విషయాలు, ఒక్క విషయం ఎంతసేపు చెప్పాడు, ఇంకెంతసేపు చెప్తారో అనుకోవద్దు, ముగిస్తాను ఇంకా. చూడండి, రెండో విషయం ఏంటంటే, రెండోదిగా పని చెప్పి నేను ముగిస్తాను, ఈ మిగతా విషయాలన్నీ కూడా. రెండో విషయం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఇక్కడ అపోస్తులైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ 2 పత్రికలు రాశాడు తిమోతికి. మొదటి పత్రిక 2:8లో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై. కోపం ఉండకూడదు పురుషులకి, సంశయం అంటే అనుమానం ఉండకూడదు. కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అంటే ఈ చేతులు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. అంటే చేతులంటే నీ హృదయం పవిత్రంగా ఉంటే నీ చేతులు పరిశుద్ధంగా ఉంటాయి. యెషయా గ్రంథంలో అంటాడు, మీ చేతులు రక్తంతో నిండినాయి అంటాడు. ఈ చేతులతోనే కదండి ఎవరికైనా కీడు చేయాలంటే, ఒక మనిషిని చంపాలంటే చేతులేనా? ఒక మనిషిని కొట్టాలన్నా, ఏది చేయాలన్నా చేతులే. అంటే ముందు హృదయంలో గుంట ఆలోచన వస్తుంది, ఆలోచనలో గుంట తప్పు చేయాలనిపిస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు హృదయ శుద్ధిగా ఉండాలి. రెండోది చేతులు పవిత్రంగా ఉండాలి. ఏమండి? పౌలు తిమోతికి లేఖ రాస్తూ కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇది రెండో మాట. మూడో మాట ఏంటంటే, త్వరగా ముగిస్తానండి, జాగ్రత్తగానండి. పాదములు ఏంటి? పాదములు మూడో మాట. సామెతల గ్రంథం 1:15లో ఉంది ఒక మాట. చూడండి అక్కడ ఏమనుందో. సామెతల గ్రంథము 1వ అధ్యాయము తీశారా? 15 వచనం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేట వ్యర్థము, వారు స్వనాశనమునికే పొంచియుందురు. చూసారా? వారు నాశనానికి వారే పొంచి ఉంటారంట. కొంతమంది ఏం చేస్తారంట అండి, వాళ్ళు కొంతమంది మనం ఒక వ్యక్తిని చంపాలి, ఒక వ్యక్తిని ఎలాగైనా లేపేయాలి, చంపాలని కొంతమంది పాపులు ప్రేరేపిస్తారంట. దేవుని పిల్లలమైన మనల్ని ప్రేరేపించినప్పుడు నువ్వు వెళ్ళొద్దు, వారి మార్గము నువ్వు పోవద్దు. చెడు మార్గముల్లోకి వెళ్ళకుండా నీ పాదమును ఏం చేయాలంట? వెనకకు తీసుకొనము. నీ పాదములు అంటే నీ పాదాలు ఎక్కడ ఉండాలి? చెడు స్థలాల్లో ఉండకూడదు. చెడు స్థలాలు ఉంటాయి కొన్ని స్థలాలు, ఆ స్థలాల్లో నీ పాదాలు నిలపకూడదు. మనకి కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండక అంటాడు. అంటే మనం ఎక్కడ కూర్చోకూడదో దేవుడు చెప్పేశాడు ముందే. మూడో మాట ఏంటంటే పాదములు చెడు మార్గముల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. 4వ మాట కన్నులండి. అన్నిటికీ ముఖ్యం కన్నే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోవును. మత్తయి సువార్తలో ఉంటుంది. అంటే దావీదు ఆయన ప్రార్థన చేసుకుంటూ 119వ కీర్తన 37లో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము అంటాడు. 99% నీ కళ్ళే పాపానికి కారణం. ఈ కన్ను, అందుకని నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోను అంటాడు. కన్నులు ఏం చేయాలంట? కన్నులు వ్యర్థమైనవి చూడకుండా ఉండాలి. యోబు అంటాడు, కన్యకను చూడకుండానట్లు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. ఏమంటాడండి?
కన్యకను చూడకుండా నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. ఎన్నో మాట ఇది? 4వ మాట. అంతేనా? కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. 5వ మాట చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారు, 5వ మాట చెవులు. దేవుని మాటలెందు వినుటకు చెవులు అండి. కీర్తనల గ్రంథంలో రాయబడింది వచనం 40వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథంలో రాయబడింది దేవుని మాటలను వినుటకు చెవులు. చెడు వినకూడదు. చెవులు ఎందుకండి ఇచ్చింది? దేవుని మాటలు వినుటకు. ఎన్నో మాట ఇది? 5వ మాట. 6వ చూస్తే నోరు. చెడ్డ మాటలు కపటం మాటలు పలకకుండా ఉండాలి. నోరు అండి. ఏంటి? మనం చెప్పుకున్నాం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నోటి గురించి, నాలుక గురించి. కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. నోరు చెడ్డ మాటలు కపటం మాటలు పలకకుండా కీర్తనల గ్రంథం 34:13లో ఉంటుంది. అలాగని పేతురు రాసిన మొదటి పత్రిక 3:10లో ఉంటుంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకతో కపటం మాటలు చెప్పకుండా ఉండవలెను. 7వదిగా తల. ఇశ్రాయేలీలు దేవుని ఎదుట ఏం చేశారంటే శిరస్సు వహించారంట. చూస్తారా? ఒక్క మాట, లాస్ట్ మాట చూడండి. ఏమండి? నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల ఉంచుకొని నమస్కారం చేసిరి. చూసారా? ఎన్ని మాటలు చెప్పాను నేను? 7 మాటలు చెప్పాను. తల వంచుకొని దేవుడి సన్నిధులు విధేయత కలిగి ఉండాలి. నీవు నేను మనం అందరం కూడా దేవుని పిల్లలు అయిన మనము 7 విషయాలు చెప్పాను నేను. 7 మనం పాటించేవారిగా ఉండాలి. 7 మనం పాటిస్తే పరలోకాన్ని మనం సంపాదించుకుంటాం ప్రియులారా. ఈ భూమి మీద 7 విషయాలు. ఏంటి 7 విషయాలంటే 7 అవయవాలు. ఒకటేంటి? హృదయం శుద్ధిగా ఉండాలి. రెండోది ఏంటి? చెప్పరేంటండి? చేతులు పవిత్రంగా ఉండాలి. మూడోది ఏంటండి? పాదములు చెడు మార్గంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. నాలుగోది ఏంటి? కళ్ళు వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలి. 5వది ఏంటి? చెవులు చెడు వినకుండా చూసుకోవాలి. 6వది ఏంటి? చెప్పండి అండి. నోరు అంటే నీ నోటితో కపటపు మాటలు చెడ్డ మాటలు పలకూడదు. 7వది ఏంటి? దేవుని సన్నిధిలో శిరస్సు వంచాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో శిరస్సు వహించి వాళ్ళు దేవునికి నమస్కారం చేశారంట. దేవుడి సన్నిధిలో మనం తల ఉంచేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు వంచి చనిపోయాడు. సిలువలో 7 మాటలు పలుకుతూ లాస్ట్లో తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నానని శిరస్సు వంచి చనిపోయాడండి. ఆయన మనందరి కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి మరి మనం కూడా ఈ భూమి మీద ఈ 7 అవయవాలు మనం గేన దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తే పరలోకాన్ని మనం సంపాదించుకుంటాం ప్రియులారా. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలని కోరుకుంటూ దేవుని పిల్లలమైన మనం అవయవాలు ఎలా ఉండాలంటే 7 విషయాలు చెప్పాను కదా. 1 హృదయం శుద్ధిగా ఉండాలి. 2 చేతులు పవిత్రంగా ఉండాలి. 3 పాదములు చెడు మార్గంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. 4 కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలి. 5 చెవులు దేవుని మాటలు వినాలి. 6 నోరు చెడ్డ మాటలు కపట మాటలు చెప్పకుండా ఉండాలి. 7వదిగా వచ్చేసరికి తల దేవుని సన్నిధిలో ఉంచి విధేయత కలిగి ఉండాలి. ఈ 7 విషయాలు మనం అందరం పాటించాలని కోరుకుంటూ మరి ఇంతవరకు ఓర్పుతో ఓపికతో ఉన్న మీ అందరికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా దేవ, దేవుడు ఎవరు? దేవుని గొప్పతనం ఏంటి? దేవుని పిల్లలమైన మేము, దేవుని పిల్లలు ఎవరు? ఎలా అవుతారు? దేవుని పిల్లలమైన మేము మా అవయవాలు ఎలా ఉండాలని చక్కటి విషయాలు నాయన మీరు మాతో మాట్లాడారు. వినబడిన ప్రతి మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా నీ బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింప చేయమని ఈ 7 మాటలు నాయన, ఈ 7 అవయవాలు నీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని సర్వ శరీరాన్ని నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మీరున్న పరమునకు చేరే అంతవరకు కూడా ఈ భూమి మీద ఈ 7 విషయాలు మేము పాటించేవారిగా ఉండుటకు మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాలను, ఈ గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని
అలాగనే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అందరంతటా మారు మనసు పొంది నీ సత్యాన్ని గ్రహించే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరూ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి దయచేసి ఈ ఛానల్ ద్వారా మరి వింటున్నటువంటి మీరు అందరూ కూడా లైక్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నేను చెప్పే అప్డేట్స్, నేను చెప్పే ప్రతి ఎక్కడ చెప్పిన మెసేజ్ అనేది మీకు వస్తుంది కనుక మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతవరకు మరి ఈ యొక్క లైవ్ విన్నటువంటి వారందరూ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.